దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. నాతో కలిసి అందరూ చదవండి. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, 2021 సంవత్సరం అంతా కాపాడి 2022 సంవత్సరం మొదటి శనివారపు సంఘ విజ్ఞాపన కూడిక మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సమయంలో కొంత సమయం మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి మమ్మల్ని మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రావలసిన మా ప్రియుల్ని మీరు త్వరపెట్టి నడిపించండి. ఇంతవరకు పాటల్లో మీరు తోడై ఉన్నారు. ప్రార్థించడానికి ముందుగా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో ప్రవక్తల గ్రంథాలు మరి చాలా ఉన్నాయి. వాటిని 2 భాగాలుగా విభజిస్తారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలని. పెద్ద ప్రవక్తలంటే యెషయా గ్రంథము నుండి దానియేలు గ్రంథం వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? యెషయా నుండి దానియేలు గ్రంథం వరకు. చిన్న ప్రవక్తల గ్రంథాలంటే హోషేయ గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలని చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు. చిన్న ప్రవక్తల గ్రంథాలంటే ఇవేవో చిన్నయేమో, దీనిలో పెద్ద సందేశం లేదేమో అని కాదు. అవి లెంగ్త్లో, పొడవులో చిన్నవే కానీ మెసేజ్లో ఏమాత్రం చిన్నవి కాదు. చాలామంది దేవుని ప్రజలు చిన్న ప్రవక్తల గ్రంథాలు చదవడానికి భయపడతారు. ఎందుకంటే ఇవి మాకు అర్థం కావు అనుకుంటారు. కానీ చిన్న ప్రవక్తల గ్రంథాలు కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడ్డాయి. వాటిలో కూడా దేవుని వాక్య సత్యాలు ఇమిడి ఉన్నాయి. ITS బైబిల్ కళాశాలలో చిన్న ప్రవక్తల గ్రంథాలు దైవ సేవకులకు బోధిస్తూ ఉంటాను నేను. దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వడాన్ని బట్టి ఈ 12 ప్రవక్తల గ్రంథాలని వారికి బోధించడానికి చాలా లోతుగా అధ్యయనం చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అటువంటి అవకాశం రాకపోతే ఇంత లోతుగా ఈ యొక్క చిన్న ప్రవక్తల గ్రంథాలని అధ్యయనం చేసేవాడిని కాదేమో. రైట్. ఈరోజు హబక్కుకు గ్రంథంలో హబక్కుకు యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో. 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఏమిటి దీని అర్థం? ఒక నూతన సంవత్సరంలో ప్రవక్త కూడా ప్రవేశించాడు మనలాగానే. మనము కూడా 2021 సంవత్సరం దాటి 2022లో ఏ విధంగా ప్రవేశించామో హబక్కుకు ప్రవక్త కూడా ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించాడు. నూతన సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధిలో చేరి ఒక నూతనమైన విధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి? సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరచుము. ఏమిటి దాని భావం అంటే, జాగ్రత్తగా వినండి. చరిత్రలో నువ్వు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా. మరొక నూతన సంవత్సరం నా జీవితంలో ఇచ్చావు.
ఈ రీతిగా సంవత్సరం వెంబడి సంవత్సరం వెళుతూ ఉంటే చరిత్రలో నువ్వు చేసిన గొప్ప కార్యాలు మా జీవితంలో కూడా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇది హబక్కుకు చేసినటువంటి ప్రార్థన. ఎందుకంటే నువ్వు మారనటువంటి దేవుడివి, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవుడివి. మనుషులైతే మారిపోతూ ఉంటారు కదా. నిన్న మనతో ప్రేమగా మాట్లాడిన వారు ఈరోజు సరిగా మాట్లాడరు. ఈరోజు ప్రేమగా మాట్లాడేవాళ్ళు రేపు మాట్లాడతారో ముఖం తిప్పుకుంటారో మనకెవరికి తెలియదు. కానీ మనం ఆరాధించే దేవుడు అలాంటి దేవుడు కాదండి. ఆయన గురించి బైబిల్ చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండేవాడు. తరాలు మారవచ్చు, ఆయన మారడు. సంవత్సరాలు మారవచ్చు, క్యాలెండర్స్ మారవచ్చేమో, కానీ దేవుని ప్రేమలో ఎటువంటి మార్పు కూడా లేదు. హబక్కుకు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలకి వారెన్ డబ్ల్యూ విఎస్బి అనే బైబిల్ పండితుడు 3 పేర్లు పెట్టాడు. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు నోట్ చేసుకోండి. మొదటి అధ్యాయం వరీయింగ్ ప్రాఫెట్, చింతపడే ప్రవక్త. ఏం చెప్పండి? చింతపడే ప్రవక్త. రెండవ అధ్యాయానికి వెయిటింగ్ ప్రాఫెట్ అని పేరు పెట్టాడు. వెయిటింగ్ ప్రాఫెట్, ఎదురు చూసే ప్రవక్త. ఏంటి? ఎదురు చూసే ప్రవక్త. బ్రాకెట్లో ప్రార్థించే, దేవుని కొరకు ఎదురు చూసే ప్రవక్త. ఇక 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి వారెన్ డబ్ల్యూ విఎస్బి అనే బైబిల్ పండితుడు పెట్టిన గొప్ప పేరు ఏంటంటే వర్షిపింగ్ ప్రాఫెట్, ఆరాధించే ప్రవక్త. ఏంటి? ఆరాధించే ప్రవక్త. మళ్ళొకసారి చెప్తాను, 3 చక్కగా నోట్ చేసుకోండి. మొదటి అధ్యాయం వరీయింగ్ ప్రాఫెట్, చింతించే ప్రవక్త. రెండో అధ్యాయము వెయిటింగ్ ప్రాఫెట్, ఎదురు చూసే ప్రవక్త. 3వ అధ్యాయము వర్షిపింగ్ ప్రాఫెట్, అనగా దేవుణ్ణి ఆరాధించే ప్రవక్త. చింతించే ప్రవక్త ఎలా మారిపోయాడు? చివరికి వచ్చేసరికి ఆరాధించే ప్రవక్తగా మారిపోయాడు. మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఆయన దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. మళ్ళీ చెప్పండి. దేవుని కొరకు ఎదురు చూశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అనగా ప్రార్థన నీ చింతను ఆరాధనగా మారుస్తుంది. రాసుకోండి ఆ మాట. ప్రార్థన నీ చింతను ఎలా మారుస్తుంది? ఆరాధనగా మారుస్తుంది. నీ వరీని వర్షిప్గా మార్చేది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన విని దేవుడు మారుస్తాడు. గాడ్ కెన్ చేంజ్ యువర్ వర్రీ ఇంటూ వర్షిప్. దేవుడు నీ యొక్క చింతను, నీ యొక్క సమస్యని ఎలా మారుస్తాడు? ఆరాధనగా మారుస్తాడు. చూద్దాం ఈరోజు హబక్కుకు చింతకు కారణమేంటో, హబక్కుకు ఎదురు చూడటానికి కారణమేంటో, హబక్కుకు ఆరాధించడానికి కారణమేంటో మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి పాయింట్ నోట్ చేసుకోండి. వరీయింగ్ ప్రాఫెట్, చింతపడే ప్రవక్త. ఏంటి చెప్పండి? చింతపడే ప్రవక్త. రెఫరెన్స్ రాసుకోనండి. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుతున్నా నేను, జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు దేవునితో? యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. పాపం ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? హబక్కుకు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆలకించట్లేదు ఏంటయ్యా అని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు. తన యొక్క ఆవేదనను, తన కలవరాన్ని దేవుని ముందు పెడుతున్నాడు. ఎవరు? ప్రవక్త అయిన హబక్కుకు. 2వ వచనం 2వ లైన్, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నేను ఎన్నిసార్లు మొర్రపెట్టాను చూడు. ఈ యోధా దేశంలో బలవంతులు బలహీనులను దోచుకుంటున్నారు, ధనవంతులు పేదవారికి అన్యాయం చేస్తున్నారు.
ఏంటి ప్రభువా ఈ బలాత్కారం ఏంటి అని నీ సన్నిధిలో మొరపెట్టినా నువ్వేం చేయట్లేదు, ఆ బలహీనుల్ని రక్షించట్లేదు. 3వ వచనం, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? ఈ నా 2 కళ్ళతో ఈ పాపాన్ని చూడలేకపోతున్నా, ఈ అన్యాయాన్ని చూడలేకపోతున్నా, ఈ అక్రమాన్ని చూడలేకపోతున్నా. నాకెందుకయ్యా ఈ 2 కళ్ళు ఇచ్చావు నువ్వు? నన్నెందుకు ఈ దోషము చూడనిస్తున్నావు? దేవుని ప్రశ్నిస్తున్నాడు. 3వ వచనం 2వ లైన్, బాధ నీవేళ ఊరకయే చూచున్నావు? ఎంతమంది బలహీనులు, దరిద్రులు వేదన, బాధ అనుభవిస్తూ ఉంటే నువ్వేంటయ్యా ఊరికే చూస్తున్నావు? నువ్వు కదలవేంటి? నువ్వు యాక్షన్ తీసుకోవేంటి? నువ్వు వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు అని ప్రశ్న మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు మన ప్రవక్త. ఏం పేరు ఈ ప్రవక్త పేరు? హబక్కూకు. 4వ వచనంలో అంటున్నాడు, అందువలన అంటే నువ్వు ఊరికే కూర్చోవడం వల్ల ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయమెన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిమంతుల్ని చుట్టుకుంటున్నారు, న్యాయము చెడిపోతున్నది. నువ్వు ధర్మశాస్త్రంలో చెప్పావు కదా, పాపం చేసేవాడిని నేను శిక్షిస్తానని. ఏది శిక్ష? ఎక్కడ శిక్షిస్తున్నావు నువ్వు అని దేవుణ్ణి రకరకాలుగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, హబక్కూకు హృదయంలో నెమ్మది ఉందా లేదా? ఇంకా అర్థం కాలేదు ఎవరికి? ఉందా? చెప్పండి, అందరు నోటితో చెప్పండి. లేదు. ఎందుకు లేదో తెలుసా? హబక్కూకు జీవిస్తున్నటువంటి ఆ యూదా దేశంలో ధనవంతులైన వారు పేదవాళ్ళని దోచుకుంటున్నారు, బలవంతులు అన్యాయం చేస్తున్నారు, బలహీనుల మీద బలాత్కారం చేస్తున్నారు. ప్రవక్త దేవుని సన్నిధిలో ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం, నువ్వేం చేస్తున్నావంటే దేవుడు సైలెంట్గా ఉన్నాడు. తన యొక్క ఆవేదనని, తన బాధని దేవుని ఎదుట వ్యక్తం చేస్తున్నాడు. ప్రియులారా, హబక్కూకు అడిగినటువంటి ఈ మొదటి ప్రశ్నకు దేవుడు ఒక జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి. 6వ వచనం, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని బోధిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. అండర్లైన్ చేయండి ఆ మాట. హబక్కూకు, నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి సైలెంట్గా లేను, నేనేమి ఊరికే లేను. ఏ యోధా దేశంలో ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళని శిక్షించడానికి నేను కల్దీయులను రేపుతున్నాను. కల్దీయులు అంటే బబులోను సైన్యం. రాబోయే రోజుల్లో బబులోను సైన్యాన్ని యోధా దేశం మీదకి పంపిస్తాను. యోధా దేశంలో ఉన్నటువంటి ఈ అన్యాయస్తులను, అక్రమార్కులను అందరినీ నేను శిక్షించబోతున్నా అని దేవుడు ఆయన ప్రశ్నకి జవాబిచ్చాడు. అర్థమైందా? హబక్కూకు ప్రశ్న, దేవుని యొక్క జవాబు. హబక్కూకు ప్రశ్న 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉంది. దేవుని యొక్క జవాబు 6వ వచనంలో ఉంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే హబక్కూకు ఈ ప్రశ్నకి, ఈ జవాబుకి ఏమాత్రం సంతృప్తి పడలేదు. ఎందుకు? ఎప్పుడైతే దేవుడు కల్దీయులను నేను రేపుతా అనగానే ఆయన కడుపులో నుంచి దేశభక్తి బయటకు వచ్చేసింది. ఏంటి ప్రభువా, మా దేశాన్ని శిక్షించడానికి అన్య దేశాలను వాడుకుంటావా? ఇప్పుడు దాకేమో తన దేశంలో ఉన్న అవినీతి గురించి, అక్రమాన్ని గురించి మాట్లాడాడు. ఇప్పుడు అతనికి దేశభక్తి పెరిగిపోయింది. ఏమిటి? మా దేశాన్ని శిక్షించడానికి ఎవరిని రేపుతున్నావు? బబులోను వాళ్ళని రేపుతున్నావా? కల్దీయులను రేపుతున్నావా? నీతిమంతులైన మమ్మల్ని శిక్షించడానికి అనీతిమంతుల్ని వాడుకోబోతున్నావా అని మళ్ళా ప్రశ్నించాడు. చూడండి 2వ ప్రశ్న, 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధ నీవు దృష్టింపజాలవు కదా, కపటలను నీవు చూచి, ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేయండి, దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఇక్కడ దుర్మార్గులు అంటే కల్దీయులు అనగా బబులోను వాళ్ళు, తమకంటే నీతిమంతులంటే యోధా దేశంలో ఉన్నటువంటి ఈ యూదులు.
వీళ్ళు పాపులే కానీ వీళ్ళకంటే వాళ్ళు దుర్మార్గులు అన్నమాట. అర్థమైందా? ఘోరమైన దుర్మార్గుల్ని శిక్షించడానికి ఎందుకు వాడుకుంటున్నావు? ఇది నాకేమి నచ్చలేదు. అలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళని శిక్షిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నావు అని దేవుణ్ణి రెండవ ప్రశ్న వేశాడు. హబక్కుకు దేవుణ్ణి 2 ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న ఇంటర్నల్ ప్రాబ్లం, అనగా దేశంలో ఉన్నటువంటి ఆంతరంగిక సమస్య. ఏంటి ఆంతరంగిక సమస్య? ధనవంతులు పేదవారిని దోచుకుంటున్నారు, బలవంతులు బలహీనులపై బలాత్కారం చేస్తున్నారు. ఈ సమస్య విషయమై దేవుని ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? నేనేం ఊరుకోని లేదు, నేను ఆల్రెడీ పనిచేస్తున్నా. ఏం చేస్తున్నాను తెలుసా? కల్దీయులను వీళ్ళ దేశం మీదకి పంపించబోతున్నా, మీ దేశం మీదకి. మీ దేశంలో ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని శిక్షించబోతున్నా అని దేవుడు అన్నాడు. వెంటనే రెండవ ప్రశ్న వేశాడు. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఎందుకు కూరుకున్నావు? ప్రియులారా, 2వ అధ్యాయంలో దేవుడు 2వ ప్రశ్నకి జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వేం భయపడబాకు, టెన్షన్ పడబాకు. నేను ఆ కల్దీయులను కూడా రేపు ఒక రోజు ఏం చేస్తాను? శిక్షిస్తాను. చూడండి 12వ వచనం, 2:12. నరహత్య చేయుట చేత పట్టణము కట్టించు వారికి శ్రమ అన్నాడు. ఈ నరహత్య చేసేది ఎవరో తెలుసా? ఆ కల్దీయులు, బబులోను వాళ్ళు. 15వ వచనం, తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ. యోధా ప్రజల్ని అవమానపరుస్తారు కాబట్టి వాళ్ళని శిక్షిస్తాను. ఈ రీతిగా రాబోయే దినాల్లో యోధాని మొదట శిక్షించిన తరువాత బబులోను వారిని కూడా నేను తప్పకుండా శిక్షిస్తాను అని చెప్పాడు. చెప్పి చివరిలో ఒక మాట అన్నాడు. 20వ వచనం, 2:20. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిలో లోకమంతయు మౌనముగా ఉండునుగాక. దేవుడు అన్నాడు, నేనేమి సింహాసనం దిగలేదయ్యా, నేను ఇంకా సింహాసనం మీదే ఉన్నా. నేను ఎవడికి ఎప్పుడు తీర్పు తీర్చాలో నా సమయంలో నేనేం చేస్తాను? తీర్పు తీరుస్తా. నువ్వేం కలవరపడొద్దు, టెన్షన్ పడొద్దు, మౌనంగా ఉండు. టెన్షన్ పడొద్దు, ప్రశ్నలు ఎడుద్దక, మౌనంగా ఉండు. అప్పుడు ఇక సైలెంట్ అయిపోయాడు అనమాట. ఎవరో? హబక్కుకు. 2:1 దేవుడు ఏమి జవాబిస్తాడా అని 2వ ప్రశ్నకి ఆయన ఎదురు చూశాడు. చూడండి 2:1, 2వ పాయింట్ రాసుకోండి. వెయిటింగ్ ప్రాఫెట్, ఎదురు చూసే ప్రవక్త. దేవుని యొక్క జవాబు కొరకు ఆయన ఎదురు చూశాడు. 2:1, ఆయన నాకు ఏమి సెలవిచ్చును? తర్వాత మాట ఏంటి? నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురం మీద కనిపెట్టుకొని ఉందునని అనుకొనగా. కనిపెట్టుకొని అండర్లైన్ చేయండి. అదే వెయిటింగ్. ఆ దినాల్లో యోధా దేశం చుట్టూ పెద్ద పట్టణం చుట్టూ గోడ ఉండేది. ఆ గోడ మీద పట్టణాన్ని కాపలా కాసేవాళ్ళు ఉండేవారు. వాళ్ళకు చిన్న రూమ్ ఉండేది గోడ మీద. ఆ రూమ్లో కూర్చొని పహారా కాస్తూ ఉంటారనమాట, ఎవరైనా శత్రువులు మన మీదకి వస్తున్నారా అని. ఇప్పుడు హబక్కుకు కూడా అక్కడికి వెళ్ళాడు. గోడ మీదకి ఎక్కి కావలి స్థలం మీద ఎక్కి కూర్చొని దేవుని యొక్క జవాబు కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. దేవుడు 2వ ప్రశ్నకి 2వ అధ్యాయంలో జవాబిచ్చాడు. ఏంటా జవాబు? నేను కల్దీయులను కూడా ఒక దినాన శిక్షించబోతున్నా, నువ్వైతే మౌనంగా ఉండాలి అన్నాడు. దాంతో హబక్కుకు హృదయం నెమ్మది పొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 3వ అధ్యాయంకి ఏం టైటిల్ పెట్టాడు ఆయన? వర్షిపింగ్ ప్రాఫెట్, దేవుని ఆరాధించే ప్రవక్త. దేవుని ఆరాధించే ప్రవక్త. నా జీవితంలో జరిగే ప్రతిదీ దేవుని అనుమతితోనే జరుగుతున్నది. దేవునికి తెలియకుండా ఏమీ జరగట్లేదు. నాకెవరైనా అన్యాయం చేసినా, నన్నెవరైనా దూషించినా, నన్నెవరైనా ద్వేషించినా, నా మీద ఎవరైనా నిందలు మోపినా, అన్యాయంగా నా సొమ్ము ఎవరైనా ఆక్రమించినా, ఇవన్నీ ఎవరికి తెలుసు? చెప్పండి.
దేవునికి తెలుసు, దేవుడికి తెలిసే జరుగుతున్నాయి ఇవన్నీ. కాబట్టి పగ ఎవరు తీర్చుకుంటారు? దేవుడే తీర్చుకుంటాడు. ఇంకెందుకు నేను టెన్షన్ పట్టడం ఎందుకు? ఇంకా హబక్కూకు ఒక నిశ్చయానికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్నించడం కాదు చేయాల్సింది, ప్రార్థించడం ప్రారంభించాలి అనుకున్నాడు. హల్లెలూయా. చూడండి 3వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన అండర్లైన్ చేసుకోండి. ఇది ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. అమ్మో, నువ్వెంత గొప్ప దేవుడువా, ఇవన్నీ నీకు తెలిసే జరుగుతున్నాయ్యా. తప్పుగా నిన్ను అంచనా వేశా. నా బాధ చూస్తూ నువ్వు ఊరికే కూర్చున్నావు అనుకున్నానయ్యా. నువ్వు ఊరికినే కూర్చునే దేవుడవు కాదు. నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, నీవు న్యాయాధిపతి అయినటువంటి దేవుడవు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు అని దేవుని యొక్క నామాన్ని స్తుతించడం, ఆరాధించడం ప్రారంభించాడు. ఆ వార్త విని నేను భయపడుతున్నాను అన్నాడు. ఇక్కడ భయపడతాం అంటే ఏదో కొడతాడనే భయం కాదు, ఇది గౌరవంతో కూడిన భయం. అమ్మో, దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత జ్ఞానవంతుడా, ఇన్ని గొప్ప కార్యాలు చరిత్రలో చేశాడా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు 2వ వచనంలో 2వ లైన్. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ఇలా అండర్లైన్ చేసుకోండి, ఆ వచనాన్ని గీత గీసుకోండి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. నీవు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడివి. చరిత్రలో నువ్వు ఎలాంటి గొప్ప కార్యాలు చేశావో ఈ నూతన సంవత్సరంలో కూడా అలాంటి కార్యాలే మా దేశంలో జరిగించు, నా జీవితంలో జరిగించు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, 2021వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. 22వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. నీవు నేను ఇదే ప్రార్థన మనం ఈరోజు చేయాలి. ఏమిటి ప్రార్థన చెప్పండి? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. అందరు నా వైపు చూడండి. సంవత్సరములు జరుగుచుండగా నా జీవితంలో నీ కార్యాన్ని నూతనపరచు అని ప్రార్థన చేయాలి. నా కుటుంబంలో ఒక నూతన కార్యం చేయి ప్రభువా, నా జీవితంలో నువ్వు ఒక నూతన కార్యం చేయి ఈ నూతన సంవత్సరంలో అని దేవుని మీద మనం ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నిరాశలో నుండి అలా బయటకు వచ్చేసాడు, నిరీక్షణలోకి. ఎవరో హబక్కూకు. పిల్లలు వింటున్నారా? సంజన వింటున్నారా? నిరాశలో నుండి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు నిరీక్షణలోకి వచ్చేసాడు. ఇంతకుముందు నిరాశ లేదు. ఇక దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేశాడు. చూడండి 2వ వచనం లాస్ట్ లైన్. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కల్దీయులను రేపుతానంటున్నావుగా అయ్యా, వాళ్ళు ఆవేశంతో వచ్చి మమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తారేమో, మా మీద కోప్పడితే కోప్పడ్డావులే కానీ కోపించుచునే కొంచెం నీ ప్రేమను కూడా జ్ఞాపకం చేసుకో, నీ వాత్సల్యత కూడా మా పట్ల నువ్వు చూపించు, మా దేశాన్ని సమూలంగా నువ్వు నాశనం చేయనీయవద్దు అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన ప్రార్థన ఆలకించి హబక్కూకు యొక్క జీవితంలో, హబక్కూకు యొక్క దేశం ఏమిటి, ఆ దేశం యోధా దేశంలో నూతనమైన కార్యాలు చేశాడు. దేవుడు యోధా దేశం మీద కోప్పడ్డాడు కానీ వాత్సల్యత కూడా చూపించాడు, శేషమును మిగిల్చాడు. అనగా సమూలంగా నాశనం చేయకుండా కొంతమందిని బ్రతికించాడు, కొంతమందిని చెరలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు. ప్రియులారా, ఈ రాబోయే నూతన సంవత్సర దినాలు, ఈరోజు జనవరి 1వ తేదీ 2022వ సంవత్సరం. ఇంకా 364 రోజులు మన ముందున్నాయి. ఈ 364 రోజుల్లో ప్రతిరోజు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక నూతన కార్యం చేయాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. చివరి చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం విన్నాడో, దేవుని జవాబు విన్నాడో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, ఆయనకి దేవుని మీద బలమైన విశ్వాసం వచ్చింది. అది ఏం విశ్వాసం? బలమైన విశ్వాసం.
1వ అధ్యాయంలో బలహీన విశ్వాసి, 3వ అధ్యాయంలో బలమైన విశ్వాసిగా మారిపోయాడు. ఇప్పుడు చూడండి ఏమంటాడు, 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకలేకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. మనమైతే నేనైతే ఉరేసుకొని చనిపోతాను అంటాం. మనం చాలామంది రైతులు చేసే పని ఇదే కదా. వాళ్ళ చెట్లు పూత లేకపోయినా, కాపు లేకపోయినా, చేలో పైరు పంటకు రాకపోయినా, పంట అంతా పాడైపోతే చాలామంది రైతులు ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఈ రైతు బిడ్డ, ఈ హబక్కుకు అనేటువంటి ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమున్నా లేకున్నా. అర్థమైందా? మనము సంవత్సరం అంతా కష్టపడి వ్యవసాయం చేసి, పొలము దున్ని, విత్తనాలు నాటి, దానికి ఎరువు వేసి, చివరికి ఏ పంట రాకపోతే ఇంటికి ఎంత ఏడుస్తామండి మనం, ఎంత కుమిలిపోతామండి, ఎంత వేదన చెందుతాం మనం. కొంతమంది అయితే గుండె పగిలి చచ్చిపోతారు అంత. కానీ ఈ ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నేను యెహోవా యందు ఆనందించెదను. నా ఇంటికి పంట రాలేదు, కానీ నా ఇంటికి ప్రభువు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంట వైపు చూడలేదు ఆయన. ఎవరి వైపు చూస్తున్నాడు? ప్రభు వైపు చూస్తున్నాడు. చూడండి 18వ వచనం 2వ లైన్. నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నా సంతోషం నాకు వచ్చిన పంటలో కాదు. ఎవరిలో? దేవునిలో. యేసన్న గారు రాసినటువంటి పాట ఈ చరణం మీద రాశాడు. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే. బా, ఇది హబక్కుకు మాట. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే. మనమైతే చెల్లించడం కాదు, అల్లాడిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనది అల్ప విశ్వాసం. కానీ హబక్కుకుది బలమైన విశ్వాసం. ఈ 2022వ సంవత్సరంలో మీకు ఏ కష్టాలు రావు, మీకు ఏ శ్రమలు రావని బైబిల్ చెప్పట్లేదు, దేవుడు చెప్పట్లేదు, నేను కూడా చెప్పట్లే. కష్టాలు వస్తే రావచ్చు, శ్రమలు వస్తే రావచ్చు, పంటలు పండితే పండొచ్చు, పండకపోతే పండకపోవచ్చు. అదంతా దేవుని చిత్తంలో ఉంది. కానీ మనము చూడవలసింది సమస్యల వైపు కాదు, ప్రభు వైపు మనం చూడాలి. ఎటు చూడాలి? ప్రభు వైపు మనం చూడాలి. ప్రభు వైపు చూస్తే మనకు ధైర్యం. సమస్యల వైపు చూస్తే మనకి ఏమొస్తుంది? భయం. తేడా ఎక్కడుంది? చూపులో ఉంది. అది తేడా. 1వ అధ్యాయంలో అన్యాయం వైపు, అక్రమం వైపు, బలాత్కారం వైపు చూశాడు. ఎవరు? ప్రవక్త అయిన హబక్కుకు. మరి 3వ అధ్యాయంలో ప్రభు వైపు, దేవుని వైపు చూస్తున్నాడు. మరి పరిస్థితులు ఏమైనా మారినాయా అంటే ఏం మారలా. అలాగే అన్యాయం జరుగుతుంది, అలాగే బలాత్కారం జరుగుతుంది, పరిస్థితులు మారలేదు. మరి ఏం మారింది? చూపు మారింది. అది ఎవరి చూపు? ప్రవక్త యొక్క చూపు. ఈ నూతన సంవత్సరంలో మన చూపు మారాలి. నీ బలహీనతల వైపు చూసి నువ్వు కృంగిపోవద్దు. నీ శ్రమల వైపు, నీ వ్యాధుల వైపు చూసి నువ్వు భయపడొద్దు. దేవుని వైపు చూడాలి మనం. లుక్ టు జీసస్. 19వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి. ప్రభువగు యెహోవాయే నాకు బలం. అది నాకు బలం. ఎవరు? దేవుడే నా బలం. నా బలం నా పొలం కాదు. కొంతమందికి వాళ్ళ పొలమే వాళ్ళకి బలం. మాకేమండి 15 ఎకరాల పొలం ఉంది, ఏం ప్రాబ్లం లేదంటారు కొంతమంది.
10 ఎకరాల పొలం ఉందండి, ఇంకొక 10 ఎకరాల కౌలుకి వేసుకుంటాం ఏంటంట మాకు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ బలం ఏంటి? వాళ్ళ పొలమే. కొంతమందికి వాళ్ళ బలం వాళ్ళకున్న డబ్బు, కొంతమందికి వాళ్ళ యొక్క బలం వాళ్ళ యొక్క బంధువులు. మాకేమండి బంధువులు, ఎమ్మెల్యే గారు మా బావగారి తండ్రి గారి మనవడు అని చెప్తారు. అంటే మా చుట్టాలే, మాకేం పర్వాలా. అంటే మా బలం ఎక్కడుంది? ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉంది మాకు బలం. చూడండి, లోకంలో రకరకాల బలాలు ఉంటే హబక్కూకు అంటున్నాడు, నా బలం ఎవరో తెలుసా? యెహోవాయే నాకు బలం. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఏం చేస్తాడు ఈ దేవుడు? 19వ వచనం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. అది లేడి పిల్ల ఏం చేస్తుంది తెలుసా? చెంగు చెంగున ఎగురుతూ ఉన్నతమైనటువంటి స్థలాల మీద, పర్వత శిఖరాల మీదకి వెళ్తుంది. అట్లా దేవుడు మారుస్తాడంట. నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, యెహోవాయే నాకు బలం. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నా, నీ బలం ఎవరు? హూ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద ఆనుకుంటున్నావు? హబక్కూకు అయితే దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని మీద ఆనుకుంటున్నాడు. నేను దేవునిలో ఆనందిస్తా, దేవుడే నాకేమై ఉన్నాడు? బలమై ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా నేను భయపడను. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన నా చెయ్యి పట్టుకొని నన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి నీ మీద ఉంచుతాడు. అయితే నువ్వు నేను చేయవలసింది ఏంటంటే హబక్కూకు వలె ప్రార్థన చేయాలి. అది ఎవరి వలె? హబక్కూకు వలె ప్రతి సమస్య విషయమై ప్రతి దినము, ప్రతి నిత్యము దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి. దేవుని వాక్యంలో ఉంది, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. ఎవరి మీద అనుకుంటున్నాం మనం? నీ ఆధారం ఎవరు? నా ఆధారం దేవుడే, నా ఆధారం యేసే. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా. ఈ విశ్వాస యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసు వైపు చూడాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. అప్పుడు నీవు కూడా హబక్కూకు వలె వర్రీ నుండి వర్షిప్కు మారిపోతావు. చింత నుండి ఎలా మారిపోద్ది? ఆరాధనకి మారిపోతాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు హబక్కూకు గ్రంథము ద్వారా నీతో, నాతో, మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడాడు. ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకో. నువ్వు హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నావా? 3వ అధ్యాయంలో ఉన్నావా? 1వ అధ్యాయంలో అన్ని ప్రశ్నలే, అంతా కలవరమే, అంతా టెన్షనే. కానీ 3వ అధ్యాయంలో ప్రశ్నలు లేవు, ప్రార్థన ఉంది, కలవరం లేదు, సంతోషం ఉంది, ఆనందం ఉంది, సంతృప్తి ఉంది. దీనికి కారణం హబక్కూకు యొక్క ప్రార్థన, హబక్కూకు యొక్క విశ్వాసం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నాకు కూడా హబక్కూకు లాంటి ప్రార్థనా జీవితం నాకు దయచేయి. సంవత్సరాలు గడుస్తుండగా నా జీవితంలో నీ కార్యాన్ని నూతనపరుచయ్యా. నేను ఇక సమస్యల వైపు చూడను నాయన, నీ వైపే చూస్తాను ప్రభువా, నీ మీద ఆధారపడతానయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి, మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. ఈ 2022వ సంవత్సరంలో ఇక నాకు ఎన్ని శోధనలు వచ్చినా నాకు పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా చేయి పట్టి నడిపిస్తావయ్యా. నీ మీద నాకు బలమైన విశ్వాసం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, 2022వ సంవత్సరం మొదటి శనివారం సంఘ విజ్ఞాపన కూడిక మా అందరికీ మీరు దయచేసినందుకు వందనాలు.
మా పరిస్థితి కూడా హబక్కుకు లాంటిదే నాయన. కలవరము, ఆందోళన, టెన్షన్. మేము ఇంకా మొదటి అధ్యాయంలోనే ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీకు తెలియకుండా మా జీవితంలో ఏదీ జరగదు నాయన. యెహోవా పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, లోకమంతయు మౌనముగా ఉండును గాక అని మీ వాక్యంలో సెలవిచ్చావు. మేము మౌనంగా ఉండలేకపోతున్నాం. అనేక సార్లు సణుగుతున్నాం, గొణుగుతున్నాం. ఇంకెన్నాళ్ళు అని అనేక సార్లు గొణిగేవారిగా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. హబక్కుకు వలె ఏమున్నా లేకపోయినా నీలో ఆనందించడానికి నీవే మా బలమని యథార్థంగా చెప్పగలిగే కృప దయచేయండి. హబక్కుకు లాంటి ప్రార్థనా జీవితం మా అందరికీ మీరు దయచేయండి. మరికొంత సమయం మేము విజ్ఞాపనలో గడపబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మా ప్రార్థనలో ఆలకించమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.